అంటాడండి, ప్రభువా నీకంటే ముందుగా నన్ను వెళ్ళనివ్వద్దయ్యా, దారి తప్పిపోతానేమో. నీ వెనకాల నన్ను రమ్మని చెప్పొద్దయ్యా, ఒకవేళ నేను విడిచిపెట్టి వేరే దారిలో వెళ్ళిపోతానేమో. ముందు వెళ్ళనివ్వద్దు, వెనక రానివ్వద్దు. జీవితాంతం నీ ప్రక్కనే నడిచేటటువంటి భాగ్యము నాకు దయచేయను ఆయన. బైబిల్లో ఒక అద్భుతమైన ఆత్మీయుడు ఉన్నాడు. అతని పేరేంటి తెలుసా? హనోకు. హనోకు ఏం చేశాడట? దేవునికి ముందుగా నడిచాడా, దేవునికి వెనక నడిచాడా? దేవునితో నడిచాడా? చెప్పండి. దేవునితో నడిచాడు. యెహోవా అంటున్నాడు, ఆగు ఆగు, వెళ్తూ కానీ ఆగు, నేను వస్తున్నా, నువ్వు నాతోనే రా. దేవుణ్ణి కలిశాడండి దావీదు. ఆ తర్వాత దేవునితోనే నడిచాడండి దావీదు. నీ జీవితంలో, నా జీవితంలో విజయం సాధించాలి అంటే మనం ఎవరితో నడవాలి చెప్పండి? గది చెప్పండి. దేవునితో నడవాలి. మర్చిపోకండి, మీ జీవితంలో ఎప్పుడైనా విజయం సాధించారనుకోండి, ఆహా విజయం సాధించా అని నువ్వు అనుకుని రాత్రి నిద్రపోయేసరికి సెల్ ఫోన్ లో కొత్త మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏమిటి? కొత్త సమస్య. కొత్త సమస్య. సైతాను నిద్రపోయే ప్రసక్తి లేనే లేదు.